కూడా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటాడు. ఈ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కమ్ముకునే సమయం ఇది. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆహ్వానించే సమయం ఇది. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని తెచ్చేటువంటి సమయం ఆయన కమ్ముకుంటుంది. దేవుని యొక్క బలము అయినటువంటి ఆ ప్రభువు మనలోనికి వస్తాడని జ్ఞాపకం చేస్తారు. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయంలోనే చూడండి. ఆయనను 6వ వచనము, కాబట్టి మీరు వారు కూడినప్పుడు అంటారు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడిగగా, ఆయన కాలములను సమయములను తండ్రి గంతముల వరకు నాకు సాక్షులే ఉందరని వారితో చెప్పాను. ఈ మాట చెప్పి వారు చూచుతుండగా ఆయన ఆరోహణము అయిపోయాడు. పరలోకమునకు వెళ్ళిపోతూ ఇచ్చిన గొప్ప వాగ్దానము చేత నేను కుమారుని యొక్క వాగ్దానాన్ని, ఆ కుమారుడిగా లోకానికి వస్తా అంటే వాగ్దానాన్ని నెరవేర్చబడింది నాలో. నేను ఎంతకు బాగా ఒక్క సహవాసంలోనికి పిలుచబడ్డా. క్రిస్మస్ అదే నెరవేర్చింది మనల్ని తన యొక్క కుమారుడే. క్రిస్మస్ ఆయనను ఆరాధించేటువంటి క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించేటువంటి ఈ సమయంలో మనం క్రీస్తును కేంద్రంగా చేసుకుని బ్రతకాలి కానీ జీవిత కాలం అంతా కూడా ఆయనను మన హృదయంలో